నమస్తే, వెల్కమ్ టు స్టోన్ స్టాక్స్. సో మీకైతే మాట ఇచ్చినట్టు కోర్స్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో దానికి ప్రకారమే మనకైతే ఇవాళ ఉండి డైలీ ఓకేనా పర్ఫెక్ట్ అనాలిసిస్ అయితే మీకు ఇస్తాను. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అండ్ అలాగే ఒక 3 to 4 స్టాక్స్ మీకు ఇంట్రాడే కోసము ఓకేనా మీకు యూజ్ అయ్యే విధంగా మంచి లెవెల్స్ ఇస్తాను. అండ్ మనం క్రిప్టో కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి బీటీసీ అండ్ ఇథీరియం లెవెల్స్ కూడా మీకు ఇస్తాను. మీకు బీటీసీ అండ్ ఇథీరియం అయితే సో మీరు ఇప్పుడు నేను ఒక వీడియో ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి మీకు వర్కబుల్ అనమాట. ఎందుకంటే అది రేపటి కోసం కాదు, నెక్స్ట్ ఏదైతే ట్రేడింగ్ ఛాన్స్ ఉందో దానికోసమే మనం అయితే తీసుకుంటాము ఓకేనా. సో నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ మీకు ఫస్ట్ చెప్పినవన్నీ మీకు రేపటి కోసం యూజ్ అవుతాయి. మరి బట్ క్రిప్టో మాత్రం మీకు ఏ రోజు కాలేజే యూజ్ అవుతుంది. లెవెల్స్ మంచిగా డ్రా చేసుకొని యూజ్ చేసేసుకోండి. మన లెవెల్స్ మీకు ఆల్రెడీ తెలుసు, పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఏం జరిగింది, సో రేపు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే నిఫ్టీ సెన్సెక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే విధంగా కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఆ స్టాక్స్లో రేపు ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఐడియా చెప్తాను. దాని ప్రకారం మీకు చెప్పాను కదా, మీకు ట్రేడింగ్ సిస్టమ్ ఇచ్చాను కదా. సో దాని ప్రకారం అయితే ట్రేడింగ్ చేసి మీకు ఎలా వర్కౌట్ అయినాయి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఎలా వర్కౌట్ అయిపోయిన ట్రేడింగ్ అయిపోయిన తర్వాత మీ కామెంట్స్ అయితే ఇవ్వండి ఓకేనా. సో కంపల్సరీ ఆ ట్రేడింగ్ సిస్టమ్ అయితే ఫాలో అవ్వండి. ఒక్కసారి మన స్క్రీన్లోకి వెళ్ళి సో రేపు అనాలిసిస్ అయితే మనం చక్కగా చూసుకుందాం ఓకేనా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ ప్రీవియస్గా 1, 2, 3, 4 డేస్ చూసుకుంటే 48,600 నుంచి 48,400 మధ్యలో మార్కెట్ అయితే మనకు సస్టైన్ అవుతూ ఒక వాల్టాలిటీని అయితే క్రియేట్ చేస్తూ వస్తున్నాయి ఓకేనా. సో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ 48,600 నుంచి 48,400. సో లాస్ట్ టైం అయితే మనకు ఇక్కడ బ్రేక్ చేసింది, మళ్ళీ లోపలికి వెళ్ళి క్లోజ్ అయిపోయింది. బట్ ఇవాళ ఏమైందంటే సో మనం లాస్ట్ ప్రీమియం గ్రూప్లో పొజిషన్ కూడా తీసుకున్నాం, నేను పోస్ట్ కూడా చేశాను చూడండి. సో చక్కగా సో ఈ లెవెల్ బ్రేక్ చేసి 15 minutes టైం ఫ్రేమ్లో ఎన్ని పాయింట్స్ కవర్ చేస్తుందో చెక్ చేయండి ఒకసారి ఓకే. ఈ ఒక్క క్యాండిల్ ఒక 300 పాయింట్స్ కవర్ చేసింది ఓకేనా. సో ఈ గుడ్ సైన్ ఫర్ మనకు సెల్లింగ్ అని ఓకేనా. బట్ రేపు మనం మార్కెట్లో దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఒకసారి చూసుకున్నప్పుడు మనం కంపల్సరీ ఒక్కసారి 200 EMA అయితే యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఓకేనా. సో 200 EMA యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ 200 EMA నుంచి మనకైతే మార్కెట్ రివర్స్ అవ్వడం జరిగింది. సో రేపు ఎలా ఓపెన్ అవుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, కాస్త గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ నార్మల్ కానీ. బట్ దానివల్ల మనకి ఇప్పుడు యూజ్ ఏం లేదు, ఎందుకంటే మార్కెట్ మనం అనుకున్న దానికి రివర్స్ అవుతుంది లాస్ట్ కొన్ని డేస్ నుంచి. అందుకే బీటీఎస్టీ గ్రూప్లో కాల్స్ కొన్ని ఆపేసినాం. మీరు ఇప్పుడు రేపటి ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు ఒక మీ ఐడియా మీకు చెప్తాను, దాని ప్రకారం మీరైతే రేపు ఫాలో అవ్వండి. సో మనకి ఇక్కడ గుడ్ లెవెల్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఏదైతే లెవెల్ అయితే ఉందో గుడ్ లెవెల్, సో అక్కడికే మార్కెట్ అయితే రావడం జరిగింది 48,150 దగ్గర. రేపు కనుక మార్కెట్ సో ఈ లెవెల్ కనుక మనకు బ్రేక్ అయితే ఓకేనా 48,150 బ్రేక్ అయితే సో మనకు మంచి టార్గెట్ అయితే ఉంది. సో 47,000 ఆల్మోస్ట్ 850 అనుకోండి ఓకేనా. ఆల్మోస్ట్ 48,870 వరకు అయితే మనకైతే గుడ్ ఫాల్ అయితే ఇక్కడ నుంచి ఉండొచ్చు. మార్కెట్ కూడా 200 EMA బిలోనే ఉంది కాబట్టి సో మంచి సెల్లింగ్ సైడ్ మనకి ఇక్కడ స్టాక్స్ ఇట్లా అవన్నీ చూసుకుంటే కూడా మనకు సో మనకు ఎటు ఉంది నెగిటివ్ ట్రెండ్ అయితే ఉంది. కాబట్టి రేపు ఒకవేళ 48,150 దగ్గర కనుక మార్కెట్ మంచి సూపర్ క్యాండిల్ తోటి బ్రేక్ అయితే మీరు మంచి పొజిషన్ తీసేసుకొని ప్రాఫిట్ అయితే తీసేసుకోవచ్చు ఓకేనా. లేదు కనుక మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు కాస్త ఇలాగే సస్టైన్ అయ్యి ఒక ఇలాంటి బ్రేక్ కనుక మనకు అప్ సైడ్ ఇస్తే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,400 అయితే మనకు టార్గెట్ ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ సో ఈ 200 EMA ఉండొచ్చు, లేక ఈ 200 EMA పక్క పెట్టినా సో మన ప్రొడక్షన్ మీద ఆధారపడినా కూడా ఏదైతే ఈ మార్కెట్లోకి మళ్ళీ వస్తే మనకి ఎక్కడైతే టార్గెట్ ఇస్తుందో 48,600 అని చెప్పేసి సో ఆ టార్గెట్ అయితే మనకు ఉండొచ్చు ఓకేనా. ఒక్కసారి లెవెల్స్ స్క్రీన్ షాట్ వేసుకోండి, లేకుంటే డ్రా చేసుకోండి, పక్కాగా ఫాలో అయిపోండి రైట్. సో రేపు నిఫ్టీ చూసుకుంటే ఓకేనా, నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో సో మనకి ఏదైతే ప్రీవియస్గా మంచి లెవెల్ ఉందో చెక్ చేసుకోండి ఒక్కసారి ఓకేనా. సో ఈ వేస్గా ఏదైతే మంచి 2 days నుంచి మనకు రెస్పెక్ట్ ఇస్తుంది ఏదైతే లెవెల్, సో ఆ లెవెల్ని అయితే మనకు నిఫ్టీ బ్రేక్ అయితే క్లోజ్ అయింది. ఎప్పుడైనా సరే మనము అనాలిసిస్ చేసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకొని కంపల్సరీ అన్నీ మనకి ఏవైతే ఇప్పటివరకు ఉన్నాయో అవన్నీ తీసేసి ఒకసారి 200 EMA కూడా పెట్టుకొని చెక్ చేసుకుంటే చూడండి ఎగ్జాక్ట్లీ 200 EMA దగ్గర కింద ఉంది. రేపు కనుక ఈ లెవెల్ కనుక మనకు బ్రేక్ చేస్తే మనకు 22,300 వరకు అయితే మనకు ఫస్ట్ టార్గెట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ టైం చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడం జరిగింది కాబట్టి ఇది మంచి క్రూషియల్ లెవెల్గా మనకైతే వర్కౌట్ అవుతుంది రైట్. సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కాస్త అటు ఇటుగా ఓకేనా. సో మనకు 22,300 to 263 మధ్యలో మనకైతే మంచి టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంది. మీరైతే సో 300 వరకు అయితే మంచిగా మీరైతే క్యారీ చేసుకోవచ్చు ఒకవేళ కనుక బ్రేక్ అయితే. ఇఫ్ మనకు ఒకవేళ బిగ్ ఫాల్ వచ్చి బ్రేక్ అయితే కనుక
నెక్స్ట్ కమింగ్ డేస్లో మనకైతే టార్గెట్ వచ్చేసి 22,000 దాకా మనకైతే ఉండే ఛాన్స్ ఉంది. ఏది మనకు మార్కెట్లో ఇక్కడ మధ్యలో కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, బట్ మీరు లాంగ్ టైం తీసుకుంటే మాత్రం ఇవంతా మీకు అవసరం లేదు. సో ఇవి కూడా చూసుకోండి ఒకవేళ, ఎందుకైనా మంచిది. 22,260 అనేది మనకు డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సో ఇది అంత ఎఫెక్ట్గా ఏవచ్చు, బట్ డ్రా చేసుకోండి 22,150 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,000. ఓకేనా, ఇది డౌన్ సైడ్. ఒకవేళ కనుక మార్కెట్ 200 EMA మనకు టార్గెట్గా అంటే మనకు సపోర్ట్గా తీసుకొని అప్ సైడ్ కనుక మూవ్ అయితే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,650 ఫస్ట్ టార్గెట్ వచ్చేసి. ఓకేనా, సో ఇంకాస్త చూద్దాము. సో మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,780 అయితే మనకైతే క్రూషియల్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 200 EMA ఉంది, మళ్ళీ మర్చిపోదు. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు బ్రేక్ అయినప్పుడల్లా ప్రతిసారి బిగ్ క్యాండిల్స్ రావచ్చు. చెక్ చేయండి ఒకసారి ఇక్కడ చూడండి. సో బిగ్ క్యాండిల్స్ రావచ్చు, ఇలా బిగ్ క్యాండిల్స్ ఇక్కడ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో కరెక్ట్ పొజిషన్ కాస్త ఆగి మంచిగా మెల్లగా తీసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ ఛాన్స్ అయితే మీకైతే ఉండే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు స్టాక్స్ చెప్తా అని చెప్పాను కదా, సో స్టాక్స్ చూసుకోండి. సో ఇవాళ డిక్సాన్ స్టాక్, ఓకే, సో బాగా డ్రాప్ అయింది. మీకు దీని గురించి నేను సో ఎప్పటికప్పుడు ఫ్రీ గ్రూప్లో మీకు అలా ఇస్తూనే ఉన్నాను, టార్గెట్స్ ఎప్పుడప్పుడు ఎంత ఉన్నాయని చెప్పేసి. సో చాలామంది మంచి ప్రాఫిట్ తీసుకున్నారు. ఒక్కసారి డే టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకేనా, సో డే టైం ఫ్రేమ్కి వెళ్తే మార్కెట్లో చూడండి. సో ప్రీవియస్గా ఉన్నాయి, ఒక్కసారి నేను తీసేస్తాను. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మీరు ఒక్కసారి చూడండి, చాలా రోజుల తర్వాత డే టైం ఫ్రేమ్లో చూడండి, చాలా రోజుల తర్వాత మార్కెట్లో డిక్సాన్ అనేది 200 EMA అయితే మనకు బ్రేక్ చేసింది డే టైం ఫ్రేమ్లో. ఒక్కసారి చూడండి. ఓకే, సో కాబట్టి ఇది మనకు క్రూషియల్ లెవెల్ ఉండొచ్చు రేపు. సో ఎక్కడైతే ఉందో అది క్రూషియల్ లెవెల్ ఉండొచ్చు. ఎక్కడంటే కరెక్ట్ చూడండి ఇక్కడ. సో మనం డ్రా చేసుకున్న దగ్గరే లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచే మార్కెట్ అయితే రివర్స్ అవ్వడం జరిగింది. కాబట్టి రేపు ఇంట్రాడేలో మీరు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఛాన్సెస్ అయితే చూడొచ్చు. ఒకవేళ బ్రేక్ అయితే కనుక మార్కెట్ అయితే మనకు సో సూపర్ ఫాల్ అయితే ఉండవచ్చు, ఎందుకంటే కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నా దీన్ని, ఈ ఫాల్ని. ఒకవేళ బ్రేక్ చేయకపోతే కనుక మనకు 15 minutes టైం ఫ్రేమ్లో సో మళ్ళీ మనకైతే 200 EMA అంటే 13,000 నుంచి వెళ్ళి అంటే 1000 పాయింట్స్ ప్రాఫిట్ అయితే మనకు. ఓకేనా, మీరు పొజిషన్ తీసుకున్నా కూడా యూజ్ అవుతుంది. సో 13,000 అంటే 14,000 వరకు అయితే మనకు రికవరీ ఇవ్వచ్చు. ఓకేనా, లేదు అనుకుంటే మార్కెట్ మనకు ఇక్కడ నుంచి కాస్త డ్రాప్ అయితే సో ఈ ఒక్క నిమిషం కమింగ్ అప్లో సో 12,750 వరకు అయితే మనకైతే ఫాలో అవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్ డిక్సాన్లో కాస్త చూసుకోండి, ఎందుకంటే ఈ స్టాక్ ఇక్కడ నుంచి దగ్గర చూడండి ఒకసారి 20,000 దాకా మూవ్ అయిన స్టాకు సో వచ్చేసి పడిపోయింది. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా నేను రీసెంట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఎప్పుడు రివర్స్ అయితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పోస్ట్ చేస్తాను. సో మంచి ఛాన్స్ దొరికే ఛాన్సెస్ ఉంది. వీక్ టైం ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేద్దాము. సో వీక్ టైం ఫ్రేమ్లో కూడా చెక్ చేసుకున్నా కూడా ఒకసారి 200 EMA ఎక్కడ ఉంది, సో చాలా దూరంలో ఉందండి. ఓకే, అది ఇప్పుడు అంతలా రాదు. సో డే టైం ఫ్రేమే ఫాలో అయిపోండి. ఓకేనా, రేపు 2 రకాలుగా మీకు ఛాన్స్ ఉంది. సో 2 రకాలుగా మీరైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఆటో. సో బజాజ్ ఆటో వచ్చేసి మనకు సో ఒక్కసారి 50 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 30 minutes. సో ఇక్కడెక్కడో ఉండేవన్నీ లెవెల్స్ అన్నీ మొత్తం తీసేయాల్సింది, ఇంకా ఒకసారి తీసేస్తాను. సో మార్కెట్స్ మొత్తం ఇది ఒక్కటని కాదు, సో అన్ని మార్కెట్లు అయితే భారీగా డ్రాప్ అవుతూ వచ్చినాయి. సో ఎందుకు చూజ్ చేసుకుంటున్నాం ఈ స్టాక్స్ అంటే అవి ఒక క్రూషియల్ లెవెల్కి రావడం వల్లనే తీసుకుంటున్నాం అంతే. ఓకేనా, సో ప్రతిసారి మీరు చెక్ చేసుకోవాల్సింది అది క్రూషియల్ లెవెల్ ఉందా, ఏ లెవెల్లో ఉంది, సో ఇవన్నీ ఒక్కసారి మీరు చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకేనా, మార్కెట్లో చూడండి. సో అది 7,300 అనేది మనకు సో లాస్ట్ టైం ప్రీవియస్ ఏదైతే మంచి సపోర్ట్గా పనిచేసిందో మార్కెట్ ఎక్కడ దాకా రావడం జరిగింది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ రివర్స్ అయితే కనుక మీకు టార్గెట్స్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్స్ వచ్చేసి సో మనకి ఏదైతే ఈ లెవెల్ ఉందో సో రివర్సల్. ఓకేనా, ప్రతిసారి ఇక్కడ రివర్స్ అవుతుంది, ఇక్కడ ప్రతిసారి చెప్పాను నేను ఎక్కడైతే బిగ్ క్యాండిల్స్. ఓకేనా, సపోర్ట్ చెప్పినప్పుడు చెప్పాను, క్లాసెస్ వింటే ఒకసారి మళ్ళీ వినకపోతే మళ్ళీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెప్పాను. దాంట్లో బిగ్ క్యాండిల్స్ అని ఒక మీకు స్ట్రాటజీ చెప్పాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకేనా, సో ఎప్పుడైతే మార్కెట్ బిగ్ క్యాండిల్స్ అయితే ఫామ్ చేస్తాయో అది మనకు గుడ్ సపోర్ట్ అండ్ గుడ్ రెసిస్టెన్స్గా మనకు పనిచేసే అవకాశం ఉందని చెప్పేసి. ఓకేనా, ఒకవేళ మార్కెట్స్ ఇక్కడ రివర్స్ అయితే కనుక, ఎందుకంటే మనం రివర్స్ సైడ్ చూద్దాం, ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ నుంచి మార్కెట్ మనకు రివర్స్ అయింది కాబట్టి సో ప్రదక్షిణ మంచిగా ఉంది కాబట్టి రివర్స్ చూద్దాం. కాబట్టి సో మార్కెట్స్ అయితే మళ్ళీ 7,500 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇది మీరు బజాజ్ ఆటోలో ప్లాన్ చేసుకోండి. ఒకసారి మనం ఏం చెప్పాము, 200 EMA కూడా ఒక్కసారి యాడ్ చేద్దాము. సో దగ్గరలో ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇక్కడ కోఫోర్జ్ స్టాక్ చూడండి. ఓకేనా, సో ఒకసారి రివర్స్ అన్ని తీసేస్తాను. సో ఇవాళ మనం దీంట్లో పొజిషన్ అయితే తీసుకున్నాము. సో 200 EMA బ్రేక్ చేసి కిందికి వచ్చేసింది. సో ఎప్పుడైనా సరే అనాలిసిస్ చేసుకున్న తర్వాత 200 EMA యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఏదైతే ప్రీవియస్గా
మనకు గుడ్ సపోర్ట్ అయితే ఉందో చూడండి, మీకు కనబడుతుంది ఇక్కడ, రైట్. సో మీకు కనబడుతుందో అది మనకైతే మంచిగా పనిచేస్తుంది. ఇక్కడ చిన్నగా మీకు ఒక చిన్నగా ఇంకో అడిషనల్గా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇది కూడా మనకు క్రూషియల్గా ఉండే ఛాన్స్ ఉంది. రేపు కనుక మనకు మార్కెట్లో రివర్సే ఛాన్స్ చూసుకుందాం. ఓకే, ఒకవేళ బ్రేక్ అయితే కనుక మళ్ళీ నేను మీకు ఫ్రీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఎప్పటికప్పుడు చార్ట్స్ ప్రొవైడ్ చేస్తాను కదా. అలాగే ఒకవేళ కనుక మార్కెట్ ఇక్కడి నుంచి మనకు రివర్స్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే ఛానల్ ఉందో అది ఉంది. ఒకవేళ ఛానల్ కనుక మనకు బ్రేక్ చేస్తే ఆల్రెడీ చెప్పాను ఎప్పుడు టచబుల్ పాయింట్స్ దగ్గర ఉంటుందో సో అదైతే మనకు ఫస్ట్ టార్గెట్స్ అయితే ఉంటుందని చెప్పాను కదా. సో ఇలా టచబుల్ పాయింట్స్, సో అదే మనకు లాజిక్ చెప్పాను ఒకటి. ఓకేనా, సో మనకు అడిషనల్గా మనకు మెయిన్ టార్గెట్ వచ్చేసి సో ఇది ఫస్ట్ అసలు మన మెయిన్ టార్గెట్ అయితే ఒకవేళ బ్రేక్ చేస్తే ఇది. ఓకేనా, బట్ ఎక్కడెక్కడ టచ్ అయిందో అవన్నీ మనకు టార్గెట్స్గా ఉంటాయి, ఫస్ట్ సెకండ్ టార్గెట్గా అయితే ఉంటాయి. ఓకేనా, రేపు కనుక మనకు ఫోర్జ్లో ఈ లెవెల్ నుంచి మనకు మార్కెట్ సో ఒక మంచి రివర్సల్ ఇచ్చింది అనుకోండి, క్యాండిల్ ఇట్లా బ్రేక్ అయింది అనుకోండి, లేదు బ్రేక్ కాకపోయినా ఈ లెవెల్ వరకు ఇట్లా వచ్చినా కూడా సో మనకైతే సో మంచి ఛాన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఇది మనకు మీరు చూస్తున్నారు కదా కోఫోర్జ్, మీకు 3 స్టాక్స్ ఇచ్చాను. సో 3 స్టాక్స్లో మంచిగా అనాలిసిస్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా స్టాక్స్ కూడా నేను సో మీకు లైవ్లో మార్కెట్ జరుగుతున్న సేపు ఇస్తూనే ఉంటాను. ఓకేనా, సో ఇంకేమైనా మిస్ అయినా సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సెన్సెక్స్ చూసుకుందాం ఒకసారి. సెన్సెక్స్ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్ మార్చుకుందాం. సో ఎందుకంటున్నా అంటే సెన్సెక్స్ ఒకటి దీంట్లో ఎందుకు అనాలిసిస్ చేసుకోవాలంటే సో మనకు ఒక డిలే ఉంటుంది. ఓకేనా, సో దీనికి మనకు చాలా తేడా ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తాయి ఏంటి, మీకు లైన్స్ కానీ టెక్నికల్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే సో మనకు క్రూషియల్ లెవెల్ దగ్గరనే మార్కెట్ అయితే సో ఆగిపోవడం జరిగింది. ఒకవేళ కనుక రేపు మనకు ఇదే నెగిటివ్ ట్రెండ్లో మనకైతే కన్ఫర్మ్ చేసుకుంటే సో రేపు మార్కెట్స్ అయితే ఓకేనా 73,500 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో. లేదు కనుక ఇక్కడ నుంచి మార్కెట్ మనకు రివర్స్ అయితే కనుక మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే లెవెల్ ఉందో ఇది మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. సో ఏదైతే మనకు క్రూషియల్గా రివర్స్ లెవెల్ ఉందో అది మనకైతే సెకండ్ టార్గెట్గా ఉంది. రేపు అయితే మనకు డౌన్ సైడ్ బిగ్ టార్గెట్ అయితే మనకు ప్లేస్ అయి ఉంది. ఒకసారి అయితే గమనించుకోండి, ఈ లెవెల్స్ ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ఇది అయిపోయిందంటే మనం ఒక్కసారిగా బీటీసీ చూసుకుందాము. సో బీటీసీ 82,200 సో చాలా చక్కగా లెవెల్స్ అయితే పనిచేసినవి ఇవాళ. సో ఇవాళ నేను లైవ్లో చూపించాను. సో ఇక్కడ నుంచి మార్కెట్ యాక్చువల్గా నేను ఇక్కడ చిన్న ఎక్స్ప్లెయిన్ చెప్తాను. మేము ఫస్ట్ ఏం చేసినామంటే సో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కదని చెప్పేసి ఎగ్జాక్ట్ రివర్స్ ఏరియా కదని చెప్పేసి చూడండి ఇక్కడ మనకు ఈ ప్రైస్ యాక్షన్ పడితే చెప్తుంది. సో దీని మీద ఆధారపడి 81,100 దగ్గర తీసుకున్నాము, బట్ అది రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోతే మళ్ళీ దాన్ని ఏం చేసినామంటే సో 81,100 దగ్గర మనము కాస్ట్ కాస్త ప్రాఫిట్లో క్లోజ్ చేసుకున్న తర్వాత లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రీటెస్ట్ అయ్యి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ 82,100 తీసుకుంటే సో మార్కెట్స్ మళ్ళీ 82,700 దగ్గరకు మూవ్ అయిపోయి సో వచ్చేసి మార్కెట్ టార్గెట్ అయితే మీకు ముందే ఫ్రీ గ్రూప్లో పోస్ట్ చేశాను నేను. ఓకేనా, సో ముందే మనకైతే రివర్స్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒక పొజిషన్ తీసుకున్నాం, ఏమంటే కాస్త ఇది రివర్స్ ఏరియా అనిపించింది, కాస్త నేను గమనించుకోలేదు. సో వెంటనే ఏం చేశానంటే ఓకేనా వెంటనే సో ఒక 150 పాయింట్స్కి అయితే నేనైతే బుక్ చేశాను. ఇక్కడ మీకు చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే సో ట్రేడింగ్ వ్యూలో చూసుకోండి నేను చెప్పినప్పుడు. ఓకేనా, మీరు సో ఏదైతే చార్ట్ చూస్తున్నారో డెల్టా ఎక్స్చేంజ్లో ఆ చార్ట్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకోండి. సో జస్ట్ వీళ్ళకి ఇప్పుడు ఏం చెప్పానంటే 82,200 బ్రేక్ అయితే కనుక మార్కెట్ సో 81,300కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను. సో ఇప్పుడు ఒక పొజిషన్ అయితే ఇక్కడ మళ్ళీ రివర్స్లో ఇంకొక పొజిషన్ తీసుకున్నాము. దగ్గర ఇక్కడ ఒక 200 EMA వరకు అయితే మార్కెట్ నాన్ స్టాప్గా పోయింది. వాళ్ళకి గైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 1,500 పాయింట్స్ అయితే మనకు బుక్ అయిపోయినాయి. సో మళ్ళీ రివర్స్లో ఒక ట్రేడ్ తీసుకుంటే అది ఇప్పుడే ప్రాఫిట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇంకా పొజిషన్ ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్. సో దీంట్లో ఇప్పుడు లెవెల్స్ మీకు చెప్తాను చూడండి. ఏదైతే 82,200 ఇక్కడ ఉందో 100 ఉందో ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మనకు మార్కెట్లో సో మీరు ఫాస్ట్గా చూస్తుంటే కనుక ఈ లెవెల్స్ మీరు యూజ్ చేసుకోగలుగుతారు. లేకుంటే ఈవినింగ్ అట్లా కొంచెం లేట్గా చూస్తే మాత్రం పోస్ట్ చేసిన తర్వాత మీకు యూజ్ అవ్వదు. ఓకేనా, సో ఈ లెవెల్స్ యూజ్ అయితే మనకు 81,300 అయితే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకోండి. ఒకవేళ రివర్స్ అయితే కనుక మళ్ళీ మనకు 200 EMA వరకు ఛాన్స్ ఉంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి బీటీసీ లెవెల్. మీకు ఇద్దరి అవసరం లేదు, అంటే ఎంత ట్రేడ్ చేసినా దండగా మీకు బీటీసీ అయితే ఫటాఫట్గా అయిపోతుంది. ఓకే, సో ఈ లెవెల్స్ అయితే మీకు చక్కగా యూజ్ అవుతాయి. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మార్కెట్ మనకు 81,300 వరకు అయితే రావచ్చు. ఇది మనకు ఇవాళ లెవెల్స్. సో చూసారు కదండి. సో ఇవి మనకు ఇవాళ లెవెల్స్. సో మంచిగా చక్కగా ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా ప్రతి ఒక్కటి ఏది చెప్పినా సరే మనకు పేపర్ పెన్ పెట్టుకొని ఎందుకు ట్రేడ్ తీసుకుంటున్నాము, ఎందుకు ట్రేడ్ చేస్తున్నాము అని చెప్పేసి కాస్త లాజిక్గా ఆలోచించే ట్రేడ్ తీసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్లో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా సమాధానం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీడే అనాలిసిస్ వస్తుంది.
జాగ్రత్తగా ఛానల్ ఫాలో అవుతూ సో మీ లైక్స్ కామెంట్స్ ఇస్తూ ఛానల్ సపోర్ట్ చేస్తుండండి. సో లైవ్ ఎవరైతే మిస్ అయ్యారో అవన్నీ మంచిగా చక్కగా ప్లేలిస్ట్లో పెట్టాము. అన్ని వీడియోస్ దగ్గర 30 వీడియోస్ అన్నీ ఒకసారి ఫ్రీగా ఎక్కడ జాయిన్ అవ్వకుండా ఫ్రీ కోర్స్ నేర్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో మనం ఎవరైతే సో మన డెల్టా ఎక్స్చేంజ్ లింక్ తోటి సో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీగా గైడెన్స్, అంటే స్టాక్ మార్కెట్ మన ఎలా క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయాలి, ఓకేనా, ఫండ్స్ ఎంత ఉండాలి, సో ఎంత లాట్స్ తీసుకోవచ్చు, లైవ్ ట్రేడ్స్ అండ్ ఫ్రీ టిప్స్ అయితే మనము సపరేట్ క్రిప్టో గ్రూప్ పెట్టేసి వాళ్ళ ఫ్రీగా సపోర్ట్గా ఇస్తున్నాము. సో చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.